పిండి వంటలంటే ఎవరికి ఇష్టం ఉండదు? నాకైతే చాలా చాలా ఇష్టం అండి. పండుగ వస్తుందంటే ఫస్ట్ నేను వెయిట్ చేసేది పిండి వంటల కోసమే. మంచి మంచి పిండి వంటకాలతో పండుగంతా సందడే కదండి. సో ఇక్కడ ఏంటంటే మేము అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లోని చెక్కలు చేస్తుందన్నమాట మా మమ్మీ. వైజాగ్ సైడ్ అయితే దీన్ని పప్పు చెక్కలు అంటారు, తెలంగాణ సైడ్ అయితే అప్పాలు అంటారండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇవి చేసుకోవడం కొంచెం కష్టమే అయినా, అంటే కొంచెం శ్రమతో కూడిన పనైనా ఇంట్లో చేసుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటాయండి. సో ఇది ఎలా చేస్తారో ఒక్కసారి చూసేద్దాం. హలో అండి, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆర్ అప్పాలు చేయడానికి ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలండి. సో ఇక్కడైతే ఒక కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నారు, అది నానబెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఇంకొక కప్పులోని శనగపప్పు తీసుకొని అది కూడా నానబెట్టుకున్నారు. సో దీని తర్వాత అల్లాన్ని తీసుకొని బాగా దాన్ని పీల్ ఆఫ్ చేయాలండి. పైన ఉన్న లేయర్ అంతటిని క్లియర్ చేసి దాన్ని స్మాల్ పీసెస్ కింద చేసుకోవాలి. తొక్కేందుకు తీసేస్తున్నారు అంటే చెక్క తింటున్నప్పుడు ఆ పైనున్న లేయర్స్ అనేవి తగలకుండా ఉండడం కోసం, అంటే కచ్చకచ్చమని తగలకుండా ఉండడం కోసం నీట్గా పీల్ ఆఫ్ చేసేయాలన్నమాట అల్లాన్ని. మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా అల్లం ముక్కలు వేసుకొని దాంతోపాటు కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఇక్కడ 3 స్పూన్స్ కరివేపాకు వేసుకున్నారు. ఆరేడు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నారు. సో పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మిక్సీ పట్టించాలి. తర్వాత పేస్ట్ ఇలా ఉంటుందన్నమాట. అలాగే మా ఇంట్లో మీగళ్ళు ఉంచుతాం అన్నమాట. పాలకు వచ్చిన మీగళ్ళు ఉంచుతాము నెయ్యి చేయడానికి. సో ఆ మీగళ్ళని తీసుకుంటున్నారు ఇక్కడ. సో మీగళ్ళని కూడా మిక్సీ చేయాలి. మిక్సీ చేసిన తర్వాత మిశ్రమం ఇలా ఉంటుందండి. సో ఇది మలై అన్నమాట. చెక్కలు చేయడానికి ఈ బేషన్ తీసుకున్నాము. బేషన్లోని రైస్ ఫ్లోర్ వేస్తున్నాము. టూ కేజీస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నారండి. 2 కేజీస్ రైస్ ఫ్లోర్లో ఇందాక మిక్సీ చేసుకున్న వెన్న ముద్దలు ఉన్నాయి కదండి. సో ఆ వెన్నని వేసుకుంటున్నారు. సో వెన్న కనీసం ఒక 3-4 స్పూన్లైనా వేసుకోవాలి. ఇక అందులోనే 2 స్పూన్స్ జీలకర్ర వేసుకున్నారు. అందులోనే ఇందాక మనం మిక్సీ చేసుకున్న అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి మిశ్రమం కూడా వేసేసుకుందాం. స్పూన్ వామ్ కూడా వేసుకున్నామండి. ఇక దాని తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసి
మనం 2 కేజీలు తీసుకున్నాం కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువే పడుతుందండి. కనీసం 3 స్పూన్లు ఉప్పు అయినా పడుతుంది. ఇప్పుడు దీన్ని కలుపుకోవడంలోనే ఉందండి చెక్క ఎలా తయారవుతుంది అనేది. ఎందుకంటే దీన్ని జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని జాగ్రత్తగా అంతా కలిసేలాగా, ఈవెన్గా కలిసేలాగా బాగా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఎలా కలుపుతున్నారో మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తూ అర్థం చేసుకోండి. ఎందుకంటే కొంచెం కొంచెం వాటర్ వేస్తూ జాగ్రత్తగా కలుపుతున్నారండి. అది మీకు అర్థమైందంటే ఎలా కలుపుకోవాలో చెక్కలు బాగా వస్తాయి, లేదు అంటే విరిగిపోతాయి అన్నమాట. సో అందుకని ఒకసారి క్లియర్గా చూసుకోండి. కలపడం వీడియో కాస్త లెందీ అయినా కూడా నేను మొత్తం అంతా అలానే పెట్టేశానండి. ఎందుకంటే క్లియర్గా అర్థం కావడం కోసం. సో కొంచెం కొంచెం వాటర్ మిడిల్లో వేసుకొని జాగ్రత్తగా కలుపుతున్నారు కదండి. సో అలా చూసుకొని కలుపుకోవాలన్నమాట. కదా మిశ్రమం ఎంత మెత్తపడుతుందో. సో మెత్తపడకుండా జాగ్రత్తగా ఫాస్ట్గా నీట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఇలా నొక్కి చూస్తే సో ఇలా ముద్దలా అయిపోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. చూసారు కదా, ఇలా రౌండ్గా బాల్ లాగా అవ్వాలి. చూసేయండి ఎలా కలుపుతున్నారు అనేది. చూడండి ఇలా టైట్గా రావాలన్నమాట బాల్ లాగా. కలిపేసుకున్న తర్వాత ఇలా ఉండల్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలా మధ్యలో పెట్టి ఈ పూరీ మేకర్ ఉంది కదండి, సో దీంట్లో ఇలా పెట్టేసి నొక్కేసుకోవడమే. అప్పుడు చెక్కలా తయారైపోతుంది. అది అంటే పూరీలాగా తయారైపోతుంది అనమాట. చూడండి ఇది. మేడ్ పూరీ మేకర్ ఇలా ఉంటుందండి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక వేపేసుకోవడమే లేట్. ఆల్రెడీ కొన్ని మా అమ్మ వేపేసి ఉంచింది. ఈలోగా నేను వీడియో తీయడం మర్చిపోయానండి. అవి చూస్తూ అట్లా టేస్ట్ని ఆస్వాదిస్తూ వీడియో తీయడం మర్చిపోయాను. ఇదిగోండి ఇలా వేపుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత వాటిని తిరగేసుకోవడమే. అలా కంటిన్యూస్గా ఇలా తిరగవేసుకుంటే సో అవి స్టిఫ్గా తయారవుతాయి అన్నమాట. సో ఇవేనండి పూర్తయిపోయిన చెక్కలు. చూసారు కదా, మీకు క్లియర్గా చెక్కలు ఎలా చేయాలో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ ఛాన్స్. సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ.